कुञ्ज विहारी गोपीजन वल्लभ गिरिधरधारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यमुनतीरावनचारी यशोदनंदन ब्रज जन रंजन यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। ॐ अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरों श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसृते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम। जय गुरुदेव।
హరే కృష్ణ, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళ ఇండియా బ్యాచ్ కొంచెం డివైడ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి టైం పాపం 8:30 అయిపోతుంది మన క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి సాయంత్రం. వాళ్ళ ఆ నిద్రమత్తులో ఎలా వింటారు అని చెప్పేసి ఉద్దేశంలో సేమ్ ఇదే క్లాస్ మళ్ళా వాళ్ళకి రేపు రిపీట్ చేస్తాను నేను. సో అందుకని కొంచెం డివైడ్ చేసాం, సో దట్ వీ హ్యావ్ షార్ట్ బ్యాచ్ అండ్ వీ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్ ఆల్సో, ఇంటరాక్టివ్ డిస్కషన్ చేయడానికి వీలుగా ఉంటుంది మనకి. తర్వాత ఫస్ట్ చాప్టర్ మనం నేర్చుకున్నాం, ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ మంత్స్ దాటింది మనకి. ఫస్ట్ చాప్టర్ అంతా కలిపి భగవద్గీతలో ఒక్క సెంటెన్స్లో చెప్పచ్చు. మీకు అది కూడా చాలాసార్లు చెప్పాను నేను, అది ఎవరైనా ఒకళ్ళు చెప్తారా? ఫస్ట్ చాప్టర్ మొత్తం అంతా కలిపి ఒక సెంటెన్స్లో మనం చెప్పచ్చు. మనం శరీరమే నేనన్న మోహన్. ఏమండి? శరీరమే నేను అన్న మోహన్. వెరీ గుడ్. బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, ప్రాజెక్టు ఎలా చేయాలి, దానికి ఇన్పుట్స్ ఏమున్నాయి, లేదంటే సపోజ్ ప్రాబ్లం ఏదైనా ఇచ్చారనుకోండి, ప్రాబ్లం డిఫైన్ చేయాలి కదా. అంటే ప్రాజెక్ట్ ఏంటంటే దాన్ని డిఫైన్ చేయాలి మనం ఫస్ట్. మనం ఇన్ ద సేమ్ వే 18 అధ్యాయాలు ఉన్నటువంటి భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో ఏం చేశారంటే ప్రాబ్లం ఏంటనేది డిఫైన్ చేశారు. అది ఎవరు చేశారు? అర్జునుడు డిఫైన్ చేశాడు అనమాట. సో తన సొల్యూషన్ కృష్ణుడు తర్వాత అధ్యాయాలు ఇస్తుంటాడు అనమాట. ఇందాక మాతాజీ చెప్పినట్టుగా నేనే శరీరం అనేటువంటి ప్రాబ్లం అతో స్టార్ట్ అయింది, అది ప్రాబ్లం డెఫినేషన్. సో మనం ఇంకా ఫస్ట్ చాప్టర్ ఇంకా రీక్యాప్ అది వెళ్ళదలుచుకోలేదు ఇంకా నేను, ఎందుకంటే అందరికి చాలాసార్లు చెప్పాను అది నేను. అది ఇంకా దానికి వెళ్ళకుండా సెకండ్ చాప్టర్లో మనం లాస్ట్ వీక్ ఏం చేసామన్నది ఒకసారి రివైజ్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఇంకా లాస్ట్ వీక్ మనం, లెట్ మీ షేర్ మై స్క్రీన్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే గీత, ఒక్క నిమిషం అండి, సెకండ్ చాప్టర్ మొత్తాన్ని మనం గీత GITA అని చెప్పుకొచ్చాం. అంటే జీ అంటే ఎవరు చెప్పండి? జీ అంటే గురు. ఎస్. నెక్స్ట్ ఐ అంటే ఐడెంటిటీ. అంటే ఐడెంటిటీ అంటే నేనెవరిని, నేను ఈ ఆత్మని, నేను దేహానికి, నేను ఈ యొక్క శరీరం కాదు అనేటువంటి భావన చెప్పడం అన్నమాట, ఐడెంటిటీ. తర్వాత టీ అంటే 2 ధర్మాస్, స్వధర్మ నిత్యధర్మ ఉంటాయని చెప్పాం. తర్వాత ఏ అంటే ఆత్మారామ. ఓకే, ఇప్పుడు సరే అది పక్కన పెట్టేసేయండి, ఇంకా పవర్ పాయింట్ లేదు కానీ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, ఇప్పుడు జీ, మన గురువు జీ అనే పాయింట్ గురించి మనం నేర్చుకున్నాం చాలా వివరంగా. ఏంటంటే ఒకటి, గురువు ఏం చేస్తారు మనకి, హీ విల్ డూ వ్యాలిడేషన్, తర్వాత ఆప్టిమైజేషన్, నావిగేషన్. ఈ మూడింట్లోనూ కూడా మనకు సపోర్ట్గా ఉంటారు అన్నమాట గురువు అంటే. అంటే వ్యాలిడేషన్ అంటే గురువు ఎలా చేస్తారు, ఏదైనా ఒక వస్తువు వ్యాలిడేట్ చేయాలనుకోండి మీరు, మనకి ఒక రిఫరెన్స్ అంటూ ఉండాలి కదా. ఆయన శాస్త్రాలు రిఫరెన్స్ తీసుకుని
మనం చేసే పని కరెక్టా కాదా అనేది చెప్తుంటారన్నమాట. తర్వాత ఆప్టిమైజేషన్. ఆప్టిమైజ్ అంటే ఫైన్ ట్యూనింగ్ మాట. మనం చేసే పనిలో కొంచెం యాక్యురసీ కొంచెం పెంచడానికి, ఆ శ్రద్ధ అది, భావన అది పెంచడానికి ఆయన మనకి గురువుగారు హెల్ప్ చేస్తారు. అంటే మనం కొంత ప్రయత్నం చేయాలి. చేస్తే కొంచెం ఆప్టిమైజ్ చేసి ఇంకొంచెం పైకి పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన గురువుగారు చేస్తారన్నమాట. అంటే మనం ఏం చేయకపోతే ఇంక ఆయన ఏం చేయలేరు. అది. తర్వాత నావిగేట్ అని చెప్పాను మూడో పాయింట్. నావిగేషన్ అంటే మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పిందేంటి? ఫ్లైట్ అండ్ కంట్రోల్ రూమ్ ఇన్ ద బేస్. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో ఫ్లైట్‌కి, సో ఇట్ విల్ గో ఇన్ ఎ స్మూతర్ వే. ఎప్పుడైతే కంట్రోల్ తప్పిందో ఇంకా ఫ్లైట్ ఇంకా వాడు పైలట్ ఏమవుతాడు? పర్ప్లెక్సిటీ అంటారు. పర్ప్లెక్సిటీ అంటే ఆందోళన చెందిపోతాడన్నమాట అట్లాగా. అంతకుముందు శ్లోకాల్లో వచ్చింది. దాని గురించి ఆ ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చి మీకు చెప్పుకొచ్చాం. సో, గురువు ఈ యొక్క 3 పాయింట్లని మనకి చేస్తారు. తర్వాత ఒక క్వెషన్ వచ్చింది లాస్ట్ వీక్‌లో చివర్లో. మాతాజీ ఎవరో అడిగారు, నాకు గుర్తులేదు. ఆహ్, అంటే గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే వెదర్ హి ఈస్ ఎ గుడ్ గురు ఆర్ నాట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? అని చెప్పేసి అడిగారు ఆయన. అంటే దానికి నేను సమాధానం చెప్పిందేంటంటే, భగవంతుని మీద ఎడిక్ట్ అయి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మన నంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ మనం చూడవలసింది అది. భగవంతుని మీద బాగా ఎడిక్ట్ అయి ఉండాలి ఆయన. ఉండాలి అని చెప్పాం. తర్వాత ఇంకోటేంటంటే, మీకు నేను స్వయంగా ప్రాక్టికల్‌గా చూసింది చెప్తున్నాను. గురువు అంటే ఎట్లా అంటే అనేది, ఇప్పుడు కొంతమందున్నారు. ఇక్కడ ఇస్కాన్‌లో మెయిన్‌లీ ఇస్కాన్‌లో కాకుండా బయట కూడా చాలా మందున్నారు అట్లాగా. వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ తినరు. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇది మన పాలు, పెరుగు వాటితో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తినరన్నమాట వాళ్ళు. కొంతమంది దే స్టాప్డ్ ఇట్. ఎందుకు అంటే, ఇప్పుడు ఆవుల్ని పెంచుతున్నాం. అది పాలిచ్చేదాకా దాన్ని పోషణ చేసి చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే దాంతో బిజినెస్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ ఇన్ కలియుగాలో. ఆవుకి మనం గడ్డది పెట్టి అని చేసి, ఎందుకంటే పాలిస్తుంది కాబట్టి, పాలిచ్చి మనం దానివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే గనక అది పాలివ్వడం ఆపేసిందో, అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అది కూడా తగ్గుతుంది. పాల ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిందో, పాపం రైతుని మట్టుకు వాళ్ళకి మాటు ఏం చేయగలరు? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ గెట్ ఆన్ అవ్వాలి వాళ్ళు. అందుకని వాళ్ళు దే ఆర్ గివింగ్ దెమ్ ఫర్ స్లాటింగ్. మన మన ఎక్కడ హైదరాబాద్‌లో ఎక్కడో ఉంది ఒక చోట. పటంచెరు దాటిన తర్వాత ఒక కంపెనీ ఉందది. అక్కడ ఇచ్చేస్తారు దాన్ని. చేస్తే పాపం దానికి గడ్డి మేపుతూ ఉంటారు. తర్వాత ఫైనల్లీ వన్ డే దే విల్ కట్ ఇట్. అలాగా అలా జరుగుతోంది కాబట్టి, అటువంటి హింసని అట్‌లీస్ట్ మనం ఈ యొక్క డైరీ ప్రొడక్ట్స్ అలా చేస్తున్నారు కాబట్టి, అటువంటి పాలతో మనం మనం చే మనం మనం గెట్ ఆన్ అవ్వకూడదని చెప్పి ఉద్దేశంలో కొంతమంది ఏం చేశారంటే దే స్టాప్డ్ ఇట్. అంటే దే ఆర్ ఫాలోయింగ్ సో సిన్సియర్‌లీ. మీకు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను ఇప్పుడు నేను. ఒక గోవు అంటే డెఫినిషన్. ఆవు అంటే దానికి డెఫినిషన్ ఏంటంటే 5 రకాల ఐటెమ్స్ ఉండాలన్నమాట ఆవు అంటే. ఒకటేంటంటే దానికి కొమ్ములుండాలి. తర్వాత తోక. ఓకే. తర్వాత కాళ్ళ కింద గిట్టలంటారు వాటిని. కొంచెం గట్టిగా ఉంటాయి చూసారా? అవి. తర్వాత గంగడోలు. గంగడోలు అంటే ఇలా ఉంటుంది గదా! ఆ గంగడోలు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపురం. మీరు పైన చూడండి. తల తర్వాత దాని తర్వాత కొంచెం ఓపురం ఇలా కొంచెం ఎత్తుగా వస్తుంది. ఎత్తుగా వచ్చి ఇలా మళ్ళా ఫ్లాట్‌గా వెళ్తుందది. 5 క్వాలిటీస్ ఉండాలి. అటువంటి దాన్ని గోవు అనే యొక్క, అంటే మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మన ఇండియాలో ఉండేటువంటి గోవులు అటువంటి అవి యాక్చువల్ గోవులు. తర్వాత ఏమైనాయంటే గోవులు మన హైబ్రిడ్ అంటే ఏమంటారు మన జెర్సీ ఆవులు ఇవన్నీ వచ్చినాయి కదా! అవన్నీ మీరు చూడండి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. బ్లాక్, వైట్ కలర్‌లో ఉంటాయవి. ఒక ప్యూర్ బ్లాక్ కాదు, ప్యూర్ వైట్ కాదు. ఆ తర్వాత కొన్నేమో గోధుమ రంగులో కూడా ఉంటాయి. తర్వాత కొన్ని వాటికి పైన ఓపురం ఉండదు. ఫ్లాట్‌గా ఉంటుందది వాటికి. సో, అవన్నీ ఏంటంటే ఇప్పుడు
నేను అంటే మా అమ్మగారి సంవత్సరకాల దానికి వెళ్ళినప్పుడు గోదానం చేయాలంటారు కదా! అప్పుడు ఇస్కాన్ వాళ్ళది ఒక గోశాల ఉంటే అక్కడికి వెళ్ళానమాట. వెళ్ళి వాళ్ళ దగ్గర కొన్నట్టుగా కొని వాళ్ళకే డబ్బులిచ్చి ఇంక వేరే వాళ్ళకి దానం చేసినట్టుగా టెంపుల్‌కే దానం చేసినట్టుగా అలాగ చేసిచ్చాం అది. ఎందుకంటే బయట ఇచ్చినట్టయితే మళ్ళా వాళ్ళు ఈ సేమ్ ఇదే స్టోరీ. వాడు పాలిస్తున్నంత సేపు ఉంచుకొని తర్వాత మళ్ళా బయట అమ్మేస్తున్నారు అట్లాగా. అంటే చంపడానికి దానికి ఇచ్చేస్తున్నారు. ఇదివరకంటే మన గోవులు మనతో పాటు ఉంచుకొని అది అది మన యొక్క మనతో పాటు ఉంచి అది అది పోయిన తర్వాత దాన్ని దహనం చేయడం అట్లా చేసేవారు పాతకాలంలో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అందుకని అక్కడ అది అప్పుడు అడిగానమాట క్లియర్‌గా. ఆవులంటే ఏంటి? అంటే డెఫినిషన్ నాకు చెప్పుకొచ్చారు. అది మీకు నేను రిపీట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకోటేంటంటే, ఆ గోశాలకు వెళ్ళాను నేను. వెళ్తే అబౌట్ ఒక 200, 300 దాకా ఉంటాయి ఆవులు. ఆవులు, దూడలు అన్నీ ఉన్నాయక్కడ. వాటిల్లో పాలిచ్చే ఆవులు ఎన్ననుకున్నారు? ఒక ఐదో, ఆరో ఉన్నాయంతే. మిగతావన్నీ కూడా పాపం వాళ్ళు పోషణ పెడుతున్నారు. పోషణ చేసి చేస్తున్నారు. ఎందుకు అంటే పాపం వాటిని అలా చంపకూడదు. వాటి లైఫ్ మనలాగే అవి కూడా ఉండి అది అయిపోయిన తర్వాత దహనం చేస్తారన్నమాట వాళ్ళు అలాగా. సో, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎంత డబ్బులు కావాలి అది. ఈ రకంగా కొన్ని కొన్ని సంస్థలు అలా ముందుకొచ్చినాయి. అంటే ఇస్కాన్ అనే కాదు చాలా ఉన్నాయి అటువంటి సంస్థలు. ఇప్పుడు గోశాల పెట్టి మెయిన్ ఉద్దేశ్యం దానికోసం చేస్తున్నారన్నమాట వాళ్ళు. మనం వాటిని చంపకూడదని చెప్పేసేసి. సో, అలా మెయింటైన్ చేసుకుంటూ అంటే అటువంటి ఆచరణ ఏదైతే ఉందో అవన్నీ పాటించే వాళ్ళుంటారు కదా! మనం సిన్సియర్‌గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చేసినట్టయితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెయింట్ లూయిస్‌లోనే ఉన్నారు. మ మ మ మది మీకు ఈ ఉపన్యాసంలో నేను పేరు చెప్తే బాగోదది. ఆహ్, ఒకాయన ఉన్నారు. సిన్సియర్‌గా ఫాలో అవుతారు ఇవన్నీ గూడా. ఆ డైరీ ప్రొడక్ట్స్ వాడకుండా ఎందుకంటే మనకి అమెరికాలో అయితే మనం చెప్పక్కర్లేదు. ఇండియాలో అయితే మనం కొంచెం గ్యారంటీ ఇవ్వగలం. కొన్ని గోశాల నుంచి పాలు తెచ్చుకొని తాగడం అది చేయొచ్చు. ఇక్కడెక్కడ చేస్తాం అవన్నీని? అదనమాట. తర్వాత ఇంకోటేంటంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన జెర్సీ ఆవులున్నాం గదా! జెర్సీ అనేది యాక్చువల్‌గా బ్రిటిషర్స్ ఆ టైంలో వచ్చిందది. అదేంటంటే ఒక పందికిని, ఆవుకి కాంబినేషన్‌లో పుట్టించారు దాన్ని హైబ్రిడ్‌గా. అంటే ఎక్కువ పాలు జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి అటువంటిది చేశారన్నమాట. అందుకని చాలా గుళ్ళలో అభిషేకం చేసినప్పుడు జెర్సీ పాల మీద చెయ్యరు. జెర్సీ పాలైతే గనుక వాళ్ళు ఇప్పుడు ఇక్కడంటే మనం చేయలేము, చేయడానికి ఏం లేదు. అది ఏం పాలో ఏదో మనకే తెలీదది. సో, అలా ఉన్నాయి. అదనమాట. జస్ట్ దాని గురించి చెప్తున్నా. అయితే గురువుగారేంటంటే, మనం మనం ఎవరైతే గురువుగా స్వీకరిస్తామో, మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది ఆయనకి హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దాన్ని బట్టి దెన్ వి కెన్ టేక్ హిమ్ యాస్ ఎ గురు అండ్ వి కెన్ ప్రొసీడ్ విత్ హిస్ అడ్వైజెస్ మాట. తర్వాత ఐ పాయింట్ ఐడెంటిటీ ఇవాళ క్లియర్‌గా నేర్చుకుందాం. మిగతా పాయింట్స్ అన్నీ కూడా ఆత్మ అంటే ఏంటి? శరీరం అంటే ఎట్లా ఉంటుంది? ఏంటి? అవన్నీ వివరంగా తర్వాత నేర్చుకుందాం. తర్వాత టీ అన్నదేమో అది మన స్వధర్మ, నిత్యధర్మ చెప్పాను. ఆత్మారామ యై అది జిఐటిఐ గీత. అది సెకండ్ చాప్టర్ మొత్తం ఎక్రానిం దాని గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత క్రితం క్రితం వారంలో మనం 14వ శ్లోకం లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. యాహ్! 14వ శ్లోకం 15, 16, 17 దాకా చదివాం. సో, వాటిల్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే టాలరెన్స్ అని ఒక వర్డ్ వచ్చింది. సహనం. అంటే అదికోసారి జస్ట్ ఒక రీక్యాప్ చేసి ముందుకెళ్దాం. సహనం దాని గురించి మీకు కుంతీదేవి అని చెప్పాను మీకు నేను. సహనం అనగానే ముందు మనకు పేరు గుర్తు రావాల్సిన పేరేంటంటే కుంతీదేవి. ఆవిడంత ఓపికగా ఎన్ని కష్టాలొచ్చినా కానీ అలా భరించి పాపం ఆవిడ ఆ పిల్లలందరిని పెద్ద చేసి వాళ్ళందరూ మంచి యోధులుగా తయారు చేసిందావిడ. అన్ని కష్టాలే పాపం జీవితంలో అన్ని చోట్ల ఆవిడకి. కానీ చివరిలో నాకు ఇంకా కష్టాలే కావాలని కోరుకుంది కృష్ణుడు మళ్ళా. తర్వాత ఇక చిన్న ఈ ఈ యొక్క సహనం దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో దట్ యూ కెన్ కోరిలేట్. మన డైలీ లైఫ్‌లో ఎలా ఉంటుంది? ఎలా సహనం వహించాలి అన్నది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక అత్త, ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఒక అత్త, కోడలు, కొడుకు ఇలా అందరూ ఉన్నారు. అత్తకి, కోడలికి ఇద్దరికీ పడదు. మధ్యలో పచ్చిగడ్డేస్తే భగ్గుమని మండుతుంది అలా అంటారు గదా! ఆ టైప్‌లో ఉంటారు ఇద్దరు.
ఈ కోడలు ఏమనుకుంటుందంటే, ఇంకెంతకాలం ఈ అత్త ఇలా ఉంటుంది? పోదేంటిది? అని చెప్పేసి రోజు ఇదే అదే గొడవ మాట వాళ్ళిద్దరికి. సరే ఒకరోజు ఏమవుతుందంటే, ఇంకిలా లాభం లేదని చెప్పేసి కోడలు ఏం చేస్తుందంటే, బయటికి వెళ్లి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. స్వామీజీ, స్వామీజీ, నేను మా అత్త పోరు భరించలేకపోతున్నాను. అత్తగారు కూడా అంతే. ఈ కోడలు వచ్చిన దగ్గర నుంచి నాకు ఇట్లా ఉంది. ఈ రకంగా ఆవిడ పోరు ఆవిడది. ఇద్దరు క్లాషెస్ మాట అట్లా రోజును గొడవ. కోడలు ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతుందన్నమాట. మా అత్తగారిని నా పోరు భరించలేకపోతున్నాను. ఏదైనా ప్లాన్ చెప్పండి. ఆవిడని చంపేద్దాం అనుకుంటున్నాను అంతే. అంటే స్వామీజీ ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, "నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా? అలా చెప్తే నేనేమో సలహా ఇస్తే నన్ను కూడా జైల్లో వేస్తారు. నిన్నే కాదు. ఒక పని చేద్దాము. కొంచెం స్లో పాయిజన్ చేద్దాం. స్లోగా, స్లోగా చిన్న చిన్నగా విషం ఇద్దాం. అది ఒక 3 నెలలంత టైం పడుతుంది. ఆవిడ మొత్తం బాడీలో విషం అంతా ఎక్కి తర్వాత ఆవిడ డిటోరియేట్ అయ్యి మొత్తం అది ఆవిడ యొక్క దేహం చాలించేసరికి ఒక 3 నెలలు టైం పడుతుంది. అలా చేద్దాం అంటాడు. అప్పుడు నీకు ఉండదు ప్రాబ్లమ్, నాకు ఉండదు. ఏ పోలీసు వాళ్ళు కేసులు అటువంటివి ఏం జరగదు అంటాడు. అంటే స్వామీజీ అనగానే ఈవిడ పాపం, ఇదే ఐడియా చాలా బాగుంది ఇది. మనకు కూడా గొడవ లేదు. మన చేతికి మట్టి అంటకుండా జరుగుతుంది కార్యక్రమం బాగుంది అనుకుంటుంది. కానీ స్వామీజీ ఒక కండిషన్ పెడతారన్నమాట. ఈ 3 నెలల్లో కూడా నువ్వు ఎటువంటి చిరాకులు కానీ, పరాకులు కానీ మీ అత్తగారితో పడకూడదు. చాలా సంతోషంగా ఆవిడతో ఉండాలి అంటాడు. అంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఆవిడతో గడిపేటట్టుగా ఉండాలి నువ్వు అంటాడు. అంటే అదెందుకండి అంటాడు. స్వామీజీ అంటే, నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అలాగా కోపంగా అలా ఉన్నట్టయితే కనుక చుట్టుపక్కల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా! నువ్వేదో చేసావని చెప్పేసి రేపొద్దున 3 నెలలైనా సరే మళ్ళా కేసొచ్చే ఛాన్స్ ఉంటాయి. అదే నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావనుకో, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అలా ఉంటే కనుక అప్పుడు ఎవరు పట్టించుకోరది. చాలా మత్తగొడవలు చాలా మనకు అది దాన్నేమంటారు, తల్లి కూతురులా ఉన్నారు. ఆ రకంగా భావన వస్తుంది అందరికిని. అప్పుడు ఇంకెవరు పట్టించుకోరు. ఎవరు కూడా కేసేయరు నీ మీద అని సలహా ఇస్తాడన్నమాట. ఈ ఐడియా కూడా బానే ఉందని చెప్తుంది. సరే 2 పనులు చేస్తాను నేను అంటుంది. అంటే దానికేం చేయాలంటే ఆయన ఒక చిన్న పౌడర్ లాంటిది ఇస్తాడన్నమాట. మన హార్లిక్స్ పౌడర్ లాంటి వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా అనుకోండి. ఇచ్చి ఇది రోజుకి పొద్దున ఆవిడ ఆ పాలో, కాఫీయో తాగుతుంది కదా! దాంట్లో ఒక స్పూన్ వేసేసేయి. అలాగే మధ్యాహ్నం కూడా ఆవిడకి పెట్టేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పులుసో దేంట్లో దాంట్లో కలిపేసేసాయి ఒక స్పూన్. అలాగే సాయంత్రం కూడా ఆవిడ డిన్నర్‌కి లేదంటే డిన్నర్‌లో ఏమైనా పాలు తాగితే లేదా జ్యూస్ తాగితే దాంట్లో ఒక స్పూన్ కలిపేసేసేయి. రోజుకి ఒక 3 స్పూన్లు చొప్పున ఒక 3 నెలల పాటు చెయ్యి నువ్వు. తర్వాత నువ్వు అనుకున్నది చక్కగా నెరవేరుతుంది అని చెప్పి స్వామి సలహా ఇస్తాడన్నమాట. సరే అన్నీ తీసుకొస్తుంది పాపం. తీసుకొచ్చి ఎప్పుడు లేని అంతా నటన ఇంక స్టార్ట్ చేస్తుంది. "అత్తగారు, నేను బయటికెళ్ళొచ్చాను. మీరేం చేస్తున్నారు?" ఇలాగ మాట్లాడుతూ చక్కగా వినయంగా మాట్లాడుతూ ఆవిడతోటి అత్తగారు ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఏమైంది? బయటికెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది దీనికి అని చెప్పేసి ఆ రకంగా ఆవిడ కూడా ఆలోచిస్తుందన్నమాట. సరే స్వామీజీ చెప్పినట్టుగా పొద్దున ఆవిడకి పాలలో చక్కగా ఎంతో ప్రేమగా ఆవిడకన్నా ముందు లేచి అన్నీ చేసి చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటూ ఆవిడకి ఒక పొద్దున్నే పాలిచ్చి, మధ్యాహ్నం స్వామీజీ చెప్పినట్టుగా దాంట్లో ఒక స్పూను, తర్వాత సాయంత్రం మళ్ళా డిన్నర్ టైమ్‌లో కూడా టక్ అని చెప్పేసి ఇంకో స్పూన్ వేయడం ఇలా గడుస్తుంది. ఈవిడ ఇంకా అత్తగారేంటి ఆవిడ మేబీ ఒక 2, 3 రోజులు ఆవిడ నార్మల్ జ్వరంలో మన కోడల్ని తిట్టడం అలా చేసుకొచ్చింది ఆవిడ. కానీ ఈ కోడలు మట్టుకు రియాక్షన్ ఇవ్వకుండా చక్కగా అత్తగారు చక్కగా ఈ ప్రేమగా మాట్లాడుకుంటూ, ఆ కథలు, ఈ కథలు చెప్పుకుంటూ ఎంతో వినయంగా అలా ఉంటూ ఉంటదన్నమాట. ఈ అత్తగారు ఆశ్చర్యపోతోంది. ఏమైంది దీనికి ఇట్లాగని చెప్పేసేసి. లేదండి, నేను స్వామీజీని వెళ్లి కనుక్కున్నాను. జీవితం అంటే ఇట్లా ఉండాలట. అందుకని నేను చాలా మారానండి. అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతుంది. ఇది చూసేసరికి అత్తగారు ఆవిడ కూడా పాపం వారం రోజులు అయ్యేసరికి ఆవిడ కూడా నెమ్మదిగా మారుతుందన్నమాట. మారి ఒక 1 మంత్ అవుతుంది. అయ్యేసరికి ఇద్దరి మధ్య కొంచెం మంచి రిలేషన్స్. అంతకుముందు ఎట్లా కొట్లాడుకునేవారో ఇప్పుడేమవుతుందంటే మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి వాళ్ళిద్దరికిని. తర్వాత 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయ్యేసరికి ఇంకా ఒకళ్ళంటే ఒకళ్ళు
ఎంతో నేను ముందు లేస్తాను, నేను ముందు లేస్తాను, నా పని చేస్తాను. ఆ రకంగా మంచి కోఆపరేషన్ చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా తయారవుతారన్నమాట ఇద్దరు కూడా వాళ్ళు. తర్వాత ఇంకొక 2 నెలల 15 రోజులు అవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఈ కోడలు కనిపిస్తుందన్నమాట. అయ్యో! ఇంకొక 2 వారాలే ఉంది గడువు. ఈ 2 వారాలు అయిపోయిందంటే ఇంకా మా అత్తగారు వెళ్ళిపోతుంది. ఎలాగా ఇంత అన్యోన్యంగా ఉంటూ ఎంత చక్కగా ఉంది నాతో పాటు. చాలా అలవాటయిపోయింది నాకు. ఇప్పుడెలాగా? అదే మళ్ళా స్వామీజీ దగ్గరికెళ్ళి దీనికి విరుగుడు ఏమైనా ఇంకోటి ఉందా మందేదైనా కనుక్కుందాం. ఎందుకంటే అత్తగారు చాలా బాగుంది ఇప్పుడు నాతోటి. సో, చాలా ఫ్రెండ్లీగా ఉంది అని చెప్పేసి దీనికేమైనా విరుగుడు ఉందా? ఆవిడ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చెప్పి మళ్ళా స్వామీజీ దగ్గరికెళ్తున్నమాట. స్వామీజీ దగ్గరికెళ్తే అప్పుడు స్వామీజీ ఏమంటారంటే, ఒక నవ్వు నవ్వి, "నీకిచ్చింది పౌడరు విషం కాదమ్మా అది. ఒక టానిక్‌లా పనిచేసేటువంటి ఒక ఆహ్, పౌడర్ అంతే అది. నీకు తెలియక నువ్వు అలా ఏదో చేసుకుంటూ వచ్చావది ఆవిడ మీద కోపంతోటి. ఆ! కానీ నేను నీకు చెప్పిన మాట ఏముంది? ఆవిడ ఏమన్నా కానీ నువ్వు సహించాలి, సహనం చూపించు అని చెప్పేసి నేను చెప్పుకొచ్చాను. అది ఎప్పుడైతే నువ్వు పాటించావో, అది నీలో మార్పొచ్చింది. నీలో చూసేసరికి ఆవిడలో కూడా మార్పొచ్చింది. సో, ఇద్దరు కూడా ఎంత కొట్టుకునేవారో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్‌గా తయారయ్యారు. ఈ యొక్క సమాజంలో కూడా సహనం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ స్టోరీలో మనం నేర్చుకోవచ్చన్నమాట. అంటే మనకెన్నో కష్టాలు రావచ్చు. అవతల వాడు మనం ఎంతో తిట్టొచ్చు, ఏం చెయ్యొచ్చు. కానీ మనం సహనం వహించి వాళ్ళతో కనుక అంటే మన ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం పెద్ద గ్రేట్ ఏం కాదది. మన ఎనిమీస్‌తో కూడా మనం ఫ్రెండ్‌షిప్ చేసేటువంటి మనకి సహనం రావాలి. వాళ్ళెన్ని తిట్టినా చేసినా కానీ భరిస్తూ వాళ్ళతో పాటు మూవ్ చేసినట్టయితే గనక సొసైటీ చాలా డెవలప్ అవుతుంది. ఆ ఉద్దేశంలో సహనం ఎంత ఇంపార్టెంటో అన్నది మీకు ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చనమాట. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ మనం చెప్పిందేంటంటే స్పిరిచ్యువల్ లైఫ్‌లో మనం పైకొస్తున్నామో లేదో అని తెలుసుకోవాలంటే 3 రకాల టెస్ట్‌లు మనం చేసుకోవాలి. ఏంటది? ఒకటేమో ఇవాళ చెప్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్ని రివిజన్ అడుగుతాను అందరిని. ఆహ్, ఆహ్, ఒకటేంటంటే లాస్ట్ వీక్ చెప్పినవి అవన్నీని. ఒకటేంటంటే ఫ్లెష్ ఆర్ స్పిరిట్. అంటే మన మన మాంసముద్దతో తయారు చేసినటువంటి భౌతిక దేహం లేదంటే ఆత్మ. ఫ్లెష్ ఆర్ స్పిరిట్. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? 3 రకాల టెస్ట్‌లు. ఒకటో టెస్ట్ ఏంటి? ఫ్లెష్ ఆర్ స్పిరిట్. దాని మీద దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం? ఫ్లెష్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? లేదంటే స్పిరిట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పానేంటి? పొద్దున్నే లేవాలి అంటే గనక మన బాడీ అంత ఈజీగా అది మనకి సహకరించదు. అప్పుడేంటి కానీ స్పిరిట్ చెప్తూ ఉంటుంది. పొద్దున్న లేవాలి, దేవుడిని నమస్కారం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ఆఫీస్‌కెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ఈ రకంగా అది కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటుంది స్పిరిట్. కానీ బాడీ ఒప్పుకోదు. దీని నుంచి మనం బయటికి రావాలి. ఇది ఎట్లా రావాలి అంటే మీకు ఒక ఎస్కేప్ వెలాసిటీ చెప్పాను ఒకటి. రాకెట్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌లో కనుక రాకెట్ వెళ్ళినట్టయితే ఈ యొక్క భూమి యొక్క అయస్కాంత శక్తి ఏదైతే ఉందో దాని నుంచి ఇట్ విల్ గో ఔట్ ఆఫ్ ఇట్. అప్పుడు దానికి ఈ పర్టిక్యులర్‌గా ఇలా నిట్టలుగా వెళ్ళిపోతుంది పైకది. సో, ఆ రకంగా మనం ఆ రకంగా మనం ఈ ఫ్లష్ అనేటువంటి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, వాటిని కొంచెం పక్కకు పెట్టి, మనకి ఆత్మకు సంబంధించిన దాని గురించి మనం ఎస్కేప్ వెలాసిటీ టైప్‌లో మనం పైకొచ్చేట్టుగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత అపియరెన్స్ వర్సస్ రియాలిటీ. ఇదేంటంటే ఇది మైండ్ పుల్లింగ్ ఇది. ఇందాకటిదేమో బాడీ పుల్లింగ్. శరీరాన్ని మనం పుల్ చేస్తూ ఉంటుందది. ఇందాక ఎగ్జాంపుల్. ఏంటది? ఫ్లెష్ వర్సస్ స్పిరిట్. ఇప్పుడేమో అపియరెన్స్ వర్సస్ రియాలిటీ. ఇది మైండ్ పుల్లింగ్ మాట. మన మనస్సు లాగుతూ ఉంటుందది. ఓకే. ఇదేనికంటే ఇప్పుడు మీకు అంటే అపియరెన్స్ అంటే మీకు షో ఆఫ్ మాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి. ఏంటంటే ఇప్పుడు ఒక చోట ఒక సర్కస్ పెట్టారుమాట. ఆ సర్కస్‌లో అనౌన్స్ చేస్తారన్నమాట. దిస్ ఈస్ ఓన్లీ $1 పర్ పర్సన్.
సర్కస్ అంటారు. ఇంత చీప్గా ఉందంటే $1 పర్ $1 అంటున్నాడు సర్కస్ అని చెప్పి చాలా మంది వస్తారు అక్కడికి. కానీ ఈ సర్కస్ని ఒక్కొక్కరికే చూపిస్తాం. ఒకళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకోళ్ళు చూపిస్తాం. అందరూ ఒకసారి రావడం లేదంటారు. సో దాని ఏమని చెప్పి అందరూ లైన్ కడతారు. ఇంకా లైన్ కట్టి టికెట్లు తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఫస్ట్ వాడు టికెట్ తీసుకుంటాడు, లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత వాడికి చూసి అంతా చూసి దాన్ని ఒకటి కొరడా అంటారు కదా, పెద్ద పెద్ద కొరడాలు ఉంటాయి కదా, వాటితోటి వీడిని కొడతారు అన్నమాట. వాడిని ఎవడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాడో వాడిని శుభ్రంగా కొడతారు. వాడిని కొట్టి మళ్ళీ మంచి బట్టలు అవి ఇస్తారు, సేమ్ అటువంటిది ఇచ్చి అదే అదే ముందు అయితే బట్టలు పైన కోట్ అవి తీసేయమంటారు. తర్వాత మళ్ళీ కోట్ అది కప్పుకొని మళ్ళీ వాడు బయటకు వస్తాడు అన్నమాట. బయటకు వస్తుంటే అప్పుడు మిగతా వాళ్ళంతా అడుగుతారు. వాళ్ళంతా ఆతృత ఉంటుంది కదా, సర్కస్ ఎలా ఉంది, సర్కస్ ఎలా ఉంది, సర్కస్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అడుగుతుంటే వాడు ఏం చెప్పాలి? లోపల జరిగింది చెప్పాడు అనుకో, వీడికి అంత పెద్ద అవమానం. ఎందుకు? అందరికన్నా పాప ముందుగా టికెట్ తీసుకువెళ్ళాడు. టికెట్ తీసుకువెళ్తే అక్కడ వెళ్ళి ఏం చేశాడు? వాళ్ళ సర్కస్ లేదు, ఏం లేదు, చావు దెబ్బ తిని వచ్చాడు. వాళ్ళేదో బిజినెస్ వాళ్ళలా చేసుకున్నారు. అది చెప్తే ఎంత అవమానం వీడికి. అందుకని చబ్బా ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది, అందరూ తప్పకుండా చూడాలి అని చెప్పేసి వాడు చెప్పేసి కామ్గా వాడందరూ వెళ్ళిపోతాడు బయటికి. ఇంటికి వెళ్ళి ఇంకా కాపడం పెట్టించుకోవడం చేసుకుంటాడు అనుకోండి. రెండో వాడు వెళ్తాడు లోపలికి. టికెట్ తీసుకుని రెండో వాడు లోపలికి వెళ్తే సేమ్ వాడికి కూడా అదే పనిష్మెంట్ అట్లాగే ఉంటుంది. అది వాడు వస్తాడు, బయటకు వస్తుంటే మిగతా వాళ్ళంతా అడుగుతారు ఆతృతగా, ఏం సర్కస్ ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, చాలా బాగుందా అంటాడు. అబ్బా ఎంత బాగుంది అనుకున్నారు, ఫస్ట్ వాడు కూడా చూపించినవని నాకు చూపించారు అని చెప్పి వీడి పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు. అది అంటే 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 షో ఆఫ్ మాట ఇదంతాను. అంటే పైకి చెప్తే బాగా అవమానం, కానీ రియాలిటీ, షో ఆఫ్ అండ్ రియాలిటీ, అపియరెన్స్ అండ్ రియాలిటీ, అంటే మన జీవితంలో కూడా షో ఆఫ్ చేయడం కాదు. వాట్ ఇస్ ద రియాలిటీ, మన ఐడెంటిటీ ఏంటి, అది మన రియాలిటీ, ఆ రియల్ ఐడెంటిటీ మనది ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మనం ముందేయాలి. ఎంతసేపు మనం ఈ యొక్క దేహం 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 అని చెప్పేసి దీని మీద ప్రాకులాడకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకొచ్చాను. సో సర్కస్ గుర్తు రాగానే మీకు అది ఆ ఎపిరెన్స్, అవి ఆ పాయింట్ మీకు గుర్తు రావాలన్నమాట. ఎపిరెన్స్ వర్సెస్ రియాలిటీ. తర్వాత మూడో పాయింట్, ఇవన్నీ ఏంటి స్పిరిచువల్ లైఫ్లో మనం చేసుకునే టెస్ట్లు మాట ఇవన్నీ. మూడో పాయింట్ ఏంటంటే మై గ్లోరీ, గాడ్స్ గ్లోరీ. మై గ్లోరీ, నా యొక్క గ్లోరీ, నేను పైకి వస్తున్నాను ఆ రకమైన భావన. తర్వాత భగవంతుడు సేవ చేస్తున్నాను, భగవంతుని మెచ్చుకుంటున్నాను ఆ రకమైనటువంటి భావన. ఏది నీలో ఎక్కువ ఉంటుంది అన్నది నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు అన్నింటిలోనూ మంచి మార్కులు వచ్చి బాగా పాస్ అయ్యావు, మంచి ఉద్యోగం వచ్చింది, ఇలా అన్ని రకాలుగా బాగానే ఉంది. అది ఇప్పుడు అందరూ వచ్చి చెప్తుంటారు వాట్ ఎ పర్సన్ యు ఆర్, అన్నింటిలోనూ సాధిస్తున్నావు, ఫస్ట్లో ఉన్నావు, అది ఇది చెప్పేసి అంటాను అనుకో. అప్పుడు నా యొక్క ఇంటెలిజెన్స్, నా యొక్క కెపాసిటీ వల్ల నేను సాధించాను అనే భావన కాకుండా, నేను ఏం జన్మల్లో సుకృతం చేసుకున్నాను, ఇటువంటి భాగ్యం నాకు పొందేలా చేసావు భగవంతుడా అని చెప్పేసి ఆయనకి ఈ యొక్క గ్లోరీస్ అన్ని కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేయాలి. లేదా మనకు నెక్స్ట్ మన గురువు అయితే ఎవరు ఉన్నారో, ఈ గురువు గారి సలహాలు పాటించడం వల్ల ఆయన భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్. సో ఆయనకు మనం ఇచ్చేటట్టుగా ఈ గ్లోరీస్ అన్ని కూడా మనం ఆ ప్రయత్నం మనం చేయాలి. అంతేకాని ఎంతసేపు మందే అని చెప్పేసి మనం చూసుకోకూడదు అన్నమాట. ఈ యొక్క మూడో రకమైన టెస్ట్ ఉంది కదా, అది మాట. ఫస్ట్ ఏంటి? ఫ్లెష్ వర్సెస్ స్పిరిట్. రెండోది అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ. మూడోది మై గ్లోరీ వర్సెస్ గాడ్స్ గ్లోరీ. అది ఈ మూడు రకాల టెస్ట్లు మనం చేసుకున్నట్టయితే మనకి స్పిరిచువల్ గా మనం ఎంత గ్రో అవుతున్నాం అన్నది మనకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా?
we'll go to the next sloka, 17th sloka, where we stopped it. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ మనం 14 శ్లోకాస్ కంప్లీట్ చేసుకున్నాం ప్రభుజీ. 15 నుంచి ఓకే. అవునండి. ఓకే. మాతృస్పర్శాస్తు వరకు చెప్పుకున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పినట్టు టాలరెన్స్ సహించడం ఉంది కదా, సహించుట, అది తిక్షస్ ఉంది కదా, అది మన దాంట్లో ఉన్నటువంటి సహించడం. స్క్రీన్ కనపడుతుంది అందరికి? ఓకే. ఏంటంటే దీంట్లో మనకు చెప్పింది అంటే మాత్రాస్తు స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ కదా ఆగమాపాయునో నిత్యాస్తాంతి తిక్షస్వభారత అన్నమాట. ఈ యొక్క మీకు టాలరెన్స్, సహనం ఎలా ఉండాలి మీకు వివరంగా చెప్పాను. అది అంటే వింటర్ వస్తూ ఉంటుంది, సమ్మర్ వస్తూ ఉంటుంది. సో వీ షుడ్ నాట్ బి బివిల్డెడ్ సో మచ్ ఆన్ దట్ మాట. అది వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అది ఆ యొక్క సహించేటువంటి కెపాసిటీ మనకి రావాలి. దాని గురించి అది చెప్తున్నాడు. నెక్స్ట్ 15th శ్లోక. 15, 16, 17 మూడు కలిపి చదువుదాం. తర్వాత వాటి గురించి నేను వివరణ చేస్తాను. యం హిన వ్యధయంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవరైనా చదువుతారు అనువాదం అండి? హరే కృష్ణ. చదవండి. పురుషమైన ఓ అర్జున, సుఖ దుఃఖములచే కల్తనందక ఆ రెండిటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షానికి అర్హుడగును. ఇక్కడ చూడండి, మోక్షం అనే మాట వచ్చింది మనకి ఇక్కడ. సుఖము దుఃఖం, ఎలాగ వింటర్ సమ్మర్ అంత ముందు దాంట్లో చూపించారు కదా, అలాగే వింటర్ సమ్మర్ అట్లా వస్తూ ఉంటాయి. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. సుఖం వచ్చిందని చెప్పేసి పొంగిపోవడం, దుఃఖం వస్తుందని చెప్పేసి నిరాశపడ్డం. అలా కాకుండా ధీరత్వం ఉండాలన్నమాట. ధీరత్వం ఉన్నట్టయితే కనుక అప్పుడు దెన్ ఓన్లీ యుల్ గెట్ ద మోక్ష. అది అని చెప్పేసి వస్తున్నాడు భగవంతుడు దాంట్లో ఉంటుంది. మీకు తర్వాత శ్లోకానికి వెళ్దాం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోన్త్వనాయోస్తంత్వదర్శిభిః. అసత్తునకు అంటే భౌతిక దేహానికి ఉనికి లేదనియో మరియు నిత్యమైన దానికి అనగా ఆత్మ మార్పు లేదనియో సత్యద్రష్టులైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండిటి తత్వాన్ని బాగుగా పరిశీలించి వారు ఈ విషయాన్ని ధృవీకరించిరి. ఇక్కడ చూడండి, వాళ్ళ మాట అది పెట్టినటువంటి పదాలు అలా చూడండి. నా సతో ఇక్కడ వాడారు, తర్వాత ఇక్కడ సత అంటే ఇక్కడేమో రివర్స్. నా సతో, ఇక్కడేమో సతహ. అంటే ఒకటేమో నిత్యం, ఇక్కడ నిత్యమైనది ఆత్మ. సతహ అంటే ఇప్పుడు ఆల్వేస్ ఉండేది మాట, అది నిత్యమైనది ఆత్మ. నా సతో అంటే శరీరం. శరీరం దానికి ఆ ఉనికి లేదంటున్నారు కదా, అది ఇట్స్ నాట్ పర్మనెంట్ అని చెప్పడం మాట. తర్వాత విద్యతే భావో నా భావో, చూడండి ఆ యొక్క వాడినటువంటి పదాలు ఎలా వాడారు చూడండి. ఓకే, దానికి ఉనికి లేకపోవడం, ఇలా దాని మీనింగ్స్ వస్తాయి అన్నమాట అవన్నీ. ఓకే, తర్వాత 16 నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళి 17, 18 చేసిన తర్వాత దెన్ విల్ డిస్కస్ సంథింగ్. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. శరీరమందంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం లేనిదని నీవు తెలుసుకును.
అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపచేయుటకు ఎవ్వడునూ సమర్థుడు కాడు. ఇది గుర్తుపెట్టుకోండి, శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మ అంటున్నారు. అంటే శరీరం అంతా ఎలా వ్యాపించుకుంటుంది ఆత్మ? అది ఇట్స్ నథింగ్ బట్ అవర్ కాన్షియస్నెస్ మాట, మన చైతన్యం. అది అది నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది. నాశనం లేనిది, ఇది ఆత్మ గురించి చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ శ్లోకాలు ఏంటంటే శరీరం గురించి చెప్పుకొస్తారు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణిః అనాశినో ప్రమేయస్యాం తస్మాత్ యజ్జస్వ భారత. నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. ఇక్కడ చూడండి, ఇందాక శ్లోకంలోనేమో ఆత్మను గురించి చెప్పుకొచ్చారు, ఆత్మకి దానికి చావు లేదని చెప్పేసి. కానీ ఇక్కడ దేహం నశించే తీరును అని చెప్పంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతాను, వై దేహం ఎందుకు నశిస్తుంది, ఆత్మ ఎందుకు నశించదు? బేసిక్ క్లాసెస్ అందరూ అటెండ్ అయ్యారు చాలా మంది. అది కాకుండా ఇంతవరకు మనం నేర్చుకున్న దాని ప్రకారం మీకున్న నాలెడ్జ్తో చెప్పండి. అది అంటే కృష్ణుడు చెప్తున్నాడు తర్వాత అవన్నీ ఆ యొక్క క్వాలిటీస్ ఆత్మకి ఎలా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. కానీ బేసిక్గా ఒకటి ఆలోచించండి, ఆత్మ చావు లేదంటున్నారు, శరీరం చావు ఉంది అంటున్నారు. ఎందుకని? శరీరం అనేది మనకు సంబంధించింది, ఆత్మ అనేది భగవంతుడు అంటే స్పిరిచువల్ గా తీసుకెళ్తుంది. ఐ మీన్ ఆత్మకి ఇది ఉండదు కదండి. ఐ మీన్ హార్ట్ అలాంటి, దేహానికైతే హార్ట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు యూనో. మంచి ప్రయత్నం చేశారు. ఇంకా 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 ఫైన్ ట్యూనింగ్ కావాలి. శరీరం భౌతికం అండి, ఆత్మ అనేది భౌతికం కాదు. సో భౌతికమైన పదార్థం ఎప్పుడు కూడా నశించాలి ఏదో ఒక టైం. వెరీ గుడ్, మంచి పాయింట్ అండి. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అది ఎలా అంటే మనం బేసిక్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఎట్లా అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం పంచభూతాలతో చేసినటువంటిది. అవేంటవి? భూమి, వాయు, అగ్ని, నీరు, ఆకాశం. ఈ 5 ఐటమ్తో చేసింది. ఈ పంచభూతాలతో ఏదైతే ఐటమ్ చేయబడిందో అది నశిస్తుంది. కానీ ఆత్మ అది కాదు, వాటితో చేసింది కాదు అది. అందుకని దానికి చావునది ఉండదు అన్నమాట. అంటే ఇట్ హ్యాస్ గాట్ స్పిరిచువల్ బాడీ. అది అంటే స్పిరిచువల్ బాడీ టైప్ అనుకోండి. అది ఇట్ విల్ నాట్ డై. దానికి ఇటువంటి ఉండవు. నశించడం అనేది ఇంకా ఉండదు. అది ఇంకా క్వాలిటీస్ తర్వాత కూడా వస్తాయి, ఇంకా అవన్నీ చెప్తారు. అంటే అంటే ఒకటేమో పరిషబుల్, ఇంకోటేమో ఇంపరిషబుల్. తర్వాత మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హిరణ్యకశిపు అందరికీ ఐడియా ఉంది కదా. హిరణ్యకశిపు అంటే మన ముందు యుగాల్లో ప్రహ్లాదుడు ఏమో హిరణ్యకశిపు ఆయన యొక్క ప్రహ్లాదుడు ఆయన కొడుకు మాట. ప్రహ్లాదుడేమో హిరణ్యకశిపు కొడుకు. అయితే హిరణ్యకశిపు ఏంటి, భగవంతుడు నేనే అని చెప్పి ఆ రకంగా ప్రోపగండా చేసుకుంటూ విష్ణువు లేరు, ఎవరు లేరు ఆ రకంగా చేసేవాడు ఆయన. అయితే ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వరం పొందాడు. ఎలాగా అందరూ తెలిసిందే కదా స్టోరీ. అది బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వరం పొంది ఎలాగా, నాకు చావు ఉండకూడదు అంటే బ్రహ్మ అది కుదరదు అని చెప్పి అన్నారు. అంటే చావు ఉండకుండా చేయలేము, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చావు ఉండవలసిందే అన్నారు. అప్పుడు ఈయన వరం కోరుకుంటాడు అన్నమాట. నేను మనుషులతో కానీ, జంతువులతో కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్ళలో కానీ ఎక్కడ చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు, ఈ రకంగా ఇస్తాడనమాట వరాలు. ప్లస్ రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, ఈ రకంగా కోరుకుంటాడు. అంటే ఎక్కడో చిన్న క్లూ ఉంటుంది. ఆయన ఎట్లా పోవాలనుకుంటున్నాడో ఆయనే డిసైడ్ చేసుకున్నాడు అనమాట. చిన్న క్లూ ఉంటుంది భగవంతుడికి చాలా. అది
ఓకే. అంటే మన బ్రహ్మ బ్రహ్మ దగ్గర ఆయన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే మీకు ప్రాక్టికల్ గా తెలియాలంటే, బ్రహ్మ ఆయనకి ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చాడు. ఏమని? నీకు ఎటువంటి రకమైనటువంటి చావులు ఉండదు. కానీ దాంట్లో చిన్న చిన్న కింద స్టార్ అది పెట్టి మనకి పెడతారు కదా, మనకి ఆ పాలసీలో డాక్యుమెంట్ చూడండి, కింద ఎక్కడ స్టార్ ఉంటుంది మనం చూడం, అది ఉంది. అది ఏంటిది? ఆయన ఇచ్చిన కండిషన్స్ అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు భగవంతుడు? రాత్రి కాదు పగలు కాదు, అంటే అసురు సంధ్య వేళ, ఈవినింగ్ టైం అరౌండ్ 6 o'clock అలా టైం అనుకోండి. ఆ టైం తీసుకున్నారు ఆయన. ఇంటి బయట కాదు లోపల కాదు, అంటే ఆ గుమ్మానికి అడ్డంగా కూర్చొని ఆయనకి సగమేమో బయట సగం లోపల ఉండేట్టుగా చేసి దెన్ హీ కిల్డ్ హిమ్. ఆకాశంలో కాదు, కింద భూమి మీద కాదు, ఆయన కాళ్ళ మీద పెట్టాడు. మనిషి ఆయన ఆయన సగమేమో మనిషి, సగమేమో నరసింహావతారం కదా, అది మాట, రెండు మాట. సింహావతారం ఒకటి, అది మన కిందేమో నరుడు. ఈ రకంగా ఆయన చిన్న లూప్ హోల్ ఉంటుంది కదా, ఎంత ఇన్సూరెన్స్ పాలసీ నుండి ఎంతైనా ఉండనివ్వండి, ఈ దేహం పడిపోవచ్చిందే. దాని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట. అది అంటే అంత అటువంటి వాడికే ఎంత చేసుకున్నా కానీ మరణం తప్పదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నాను. నెక్స్ట్ 19th శ్లోక. ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానానీతో నాయం హంతి న హన్యతే. జీవుడు చంపువాడని తలుచువాడు, చంపబడువాడని తలచువాడు ఇరువరును అజ్ఞానులే. ఎలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. సేమ్ అదే మళ్ళా మనకు రిపీట్ చేస్తున్నారు. అది ఆత్మ జన్మ లేదు, మళ్ళా చంపబడదు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అది అందుకని మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మళ్ళీ ఇప్పుడు దీంట్లో. సరే, ఆత్మకి చావు లేదు, అసలు మనకి బాడీ ఎందుకు ఇచ్చినట్టు మరి అసలు భగవంతుడు? చాలా మంది తెలుస్తుంది సమాధానం మీకు. అసలు ఈ బాడీ ఎందుకు ఇచ్చినట్టు? మరి బాడీ పోతుంది అంటున్నారు, మేబీ ఒక 80 years 90 years దానికి ఒక మీరు చూడండి, మనకి ఏదైనా ఐటమ్ కొంటే ఎక్స్పైరేషన్ డేట్ ఇస్తారు కదా. ఏదైనా ప్రొడక్ట్ చూడగానే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఎక్స్పైరేషన్ డేట్ ఎంత ఉంది మనం చూస్తుంటాం. ఇలాగే మన బాడీ కూడా జన్మ రాగానే స్టాంప్ పడిపోతుంది, ఎక్స్పైరేషన్ డేట్ ఎంత అన్నది. 80 years 90 years వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఉంటుంది. అది ద సేమ్ వే అటువంటి బాడీని మనకి ఎందుకు ఇచ్చినట్టు? అసలు ఆత్మ చావులేదు, మరి బాడీ ఎందుకు ఇచ్చినట్టు? అసలు బాడీ ఎలా పోతుంది తెలుసు, మరి ఎందుకు ఇచ్చినట్టు భగవంతుడు? మన కర్మలన్నీ పూర్తి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయే దానికోసం. వెరీ గుడ్, అడ్వాన్స్ డివోటీస్ అందరూ. అంటే మనకి ఇక శరీరం ఎందుకు ఇచ్చింది అంటే, అది ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటూ మనం చేసినటువంటి పాత కర్మలు అయితే ఉన్నాయో, అది పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా మనం జీరో బ్యాలెన్స్ చేసినట్టయితేనే అప్పుడు మనకు మోక్షం వస్తుంది అన్నమాట. అది ఎట్లా చేయాలన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే కావాలి కదా, అందుకని ఇచ్చాడు మనకి. ప్లస్ దానికి ఏంటంటే ఎంబీఏ అంటే మనసు, బుద్ధి, అహంకారం, ఆ మూడింటితో పాటు ఆత్మ, ఈ 4 కూడా మనం ఏ బాడీలో వెళ్తే ఆ బాడీలోకి వస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే సంథింగ్ లైక్ మన కంప్యూటర్లో స్టోరేజ్ మాట, పర్మనెంట్ స్టోరేజ్. అవి మన యొక్క ఇంప్రెషన్స్, మనం చేసినటువంటి ఆ పుణ్యకర్మలు పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటితో పాటు క్యారీ అవుతూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడైతే జీరో చేసుకుంటామో అప్పుడే మనం పైకి వెళ్తాం అన్నమాట. మోక్షం దొరికేటువంటి మార్గం ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ మనకి ఐడెంటిటీ అయిపోయిన తర్వాత కర్మ టాపిక్ వస్తుంది, అప్పుడు దాని గురించి మనం వివరంగా నేర్చుకుందాం, ప్రయత్నం చేద్దాం. అది ఇప్పుడు నెక్స్ట్ వి గో టు ద నెక్స్ట్ శ్లోక 20. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూను జననము గాని మరణం గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు.
మీకు సేమ్ అదే మీకు రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు అవర్ మైండ్ క్లియర్లీ. అందుకనే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నారు అనమాట అవన్నీ. ఆత్మకి అది చెప్పండి. ఇక్కడ చూడండి, శాశ్వతం. మీకు చెప్పాను ఇదేంటంటే లివింగ్ బాడీ ఉందనుకోండి, అంటే ఒక శరీరం, బాడీ మైనస్ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీ. ఆ స్పిరిట్, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ అన్నమాట. ఓకే, దానికి అది శరీరం ఎప్పుడైతే మనం వెళ్ళిపోతుందో దెన్ ఈస్ నథింగ్ బట్ డెడ్ బాడీ అన్నమాట. ఇప్పుడు మనకి సపోజ్ ఈ మైక్ ఉంది, ఇక్కడ మైక్ అంతా కనపడుతుంది కదా, మైక్ ఉంది ఇక్కడ. దీనికి ఇలాగా ఈ పెన్తో ఇలా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హిట్ ఇట్, ఇట్ విల్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రియాక్షన్. బట్ అట్ ద సేమ్ టైమ్ సంబడి హిట్స్ మీ, ఇమీడియట్లీ నేను రియాక్ట్ అవుతాను దాని గురించి. ఆ చైతన్యం ఎట్లా ఉంటుందంటే అది బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆత్మ ఆ చైతన్యం వస్తుంది. అది మీకు ఈవెన్ మన మనిషి శరీరమే కాదు అది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఒక దోమను తీసుకోండి, మస్కిటో దోమను తీసుకున్నట్టయితే దాని టెక్నాలజీ ఎలా ఉంది చూడండి. అది ఎగురుకుంటూ వస్తుంది, అది మన శరీరమే వాళ్తుంది. అంటే మన అమెరికాలో మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు ప్రస్తుతానికి, కానీ అందరూ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అందరూ తెలుస్తుంది. అది దోమ మన మీద వాలినప్పుడు దాని టెక్నాలజీ ఏంటంటే ఒక చిన్న పైప్ లైన్ పంపిస్తుంది లోపలికి, మన శరీరంలోకి. ఫస్ట్ అది ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ నమ్నెస్, ఆ యొక్క మనకి నమ్నెస్ క్రియేట్ చేస్తుంది. అది చేసి తర్వాత స్లోగా బ్లడ్ సక్ చేస్తుందన్నమాట. ఆ టైంలో మనకి ఆ పెయిన్ అనిపిస్తుంది. బ్లడ్ సక్ ఎప్పుడు సక్ చేస్తుందో, మనకి ఇంజెక్షన్ చేస్తుంటారు కదా వాళ్ళు, బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే బ్లడ్ తీసుకుంటారో అప్పుడు మనకి పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అది ఇన్ ద సేమ్ వే ఆ బ్లడ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మనకి పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు యూ ట్రై టు హిట్ దట్ దోమ అని చెప్పి అనుకుంటాం. ఇమ్మీడియట్ గా దానికి ఆ సరౌండింగ్ ఆ యొక్క మస్కిటో సరౌండింగ్ దానికి రాడార్ సిస్టమ్ అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అది ఇమ్మీడియట్ గా ఇట్ విల్ ఫ్లై అవే. అంటే కొంచెం అదే బాగుందని చెప్పేసి అదే సక్సెస్ అలా కూర్చుంటే కనుక ఇట్ విల్ గెట్ హిట్, మనకి దానికి దెబ్బ దగ్గర పోతుంది. అది వేరే ఉద్దేశం అనుకోండి. బట్ ఇట్ హ్యాస్ గాట్ రాడార్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఇస్ డెవలప్డ్ లైక్ దట్ అండ్ ఇట్ హాస్ బిన్ డిజైన్డ్ బై ది గాడ్ మాట. ఎలా డిజైన్ చేసి చూడండి అవన్నీ. ఒక దోమకి దానికి కూడా చిన్న స్పిరిట్ పెట్టి ఆ ఒక ఆత్మ ఉంచి అది కూడా సెన్సేషన్ ఇచ్చేటట్టుగా, చైతన్యం పొందేటట్టుగా భగవంతుడు ఎంత సృష్టి చేశాడో మీరు ఆలోచించండి. తర్వాత ఈ యొక్క సైజు, ఈ యొక్క ఆత్మ సైజ్ ఎంత ఉంటుంది అంటే మనకు అర్థం కావాలంటే, ఇక అంతకుముందు మీకు శ్లోకాలు చెప్పినట్టు జరిగింది. అది ఈ యొక్క వెంట్రుకను చివరిలో టిప్పు తీసుకున్నట్టయితే దాన్ని 10,000 భాగాలు చేసినట్టయితే దాంట్లో చిన్న పార్ట్ మనకు అర్థం కావడం కోసం, అది యాక్చువల్గా దానికి వీ కెనాట్ మెజర్ ఇట్, ఇట్స్ డైమెన్షన్లెస్ అది. ఓకే, అదన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ శ్లోకకి వెళ్దాం. 21. మీరు ఈ భాష్యం అన్నీ ఉన్నాయి కదా, మీరు తర్వాత చదువుకోండి. అందరికీ పీడిఎఫ్ డాక్యుమెంట్ పంపించాను కాబట్టి తర్వాత చదువుకోండి. దాంట్లో చాలా క్లియర్గా ఇచ్చారు నేను. వేద వినాశితం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుష పార్థం కంఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నాశనం లేనిదనియో శాశ్వతమైనదనియో పుట్టిక లేనిదనియో క్షయము లేనిదనియో తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సపోజ్ సర్జికల్ ఆపరేషన్ డాక్టర్ చేయాలంటే ఆయన దగ్గర ఈ కత్తులు కటాలన్నీ ఉంటాయి కదా. అయ్యో వీడిని కోస్తే ఎట్లాగా అని చెప్పేసి బాధపడ్డు కదా ఆయన. బట్ హీఈస్ ట్రైంగ్ టు క్యూర్ ద పేషెంట్ మాట. ఆ యొక్క రోగాన్ని ఆయన నివారణ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని దట్ ఈజ్ అలౌడ్ ఫర్ హిమ్.
సపోజ్ ఆ చేయడంలో కనుక ఆ ప్రాణం విడిచినట్టయితే రోగి ఈవెన్ దెన్ హీజ్ నాట్ హీ విల్ నాట్ బి బ్లేమ్డ్. ముందే రాయించుకుంటారు అంతా, సర్టిఫికేట్ అంతా కూడా పేపర్ మీద రాయించి సంతకం పెట్టించుకుంటారు కదా. ఎందుకంటే ఆయన చేతిలో కత్తి ఉన్నట్టయితే కనుక హీజ్ అలౌడ్ టు డూ దట్. తర్వాత ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక ప్రాక్టికల్గా జరిగింది యొక్క ఎగ్జాంపుల్ ఇది. గుజరాత్లో ఒక డాక్టర్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్. ఆయన దగ్గర మనకి అపాయింట్మెంట్ కావాలంటే అట్లీస్ట్ ఒక 6 months ముందే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. అంత బిజీ స్పెషలిస్ట్ ఆయన. అయితే ఒక చిన్న పాపకి, ఒక 6 years ఉంటాయి పాపకి. ఆ పాపకి హార్ట్ సర్జరీ చేయవలసి వచ్చిందన్నమాట. చేయవలసి వస్తే ఆయన సరే, అది ఆ సిచ్యువేషన్ ఎటువంటిదంటే, అది ఆ పాప కనుక సర్జరీ చేసినట్టయితే 30%, 30% బతికే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ చేయలేదనుకోండి, వితిన్ 3 months షీ విల్ పాస్ అవే. ఆమె పాపం చనిపోయే అవకాశం ఉంటుంది 3 నెలల్లో. అప్పుడు పేరెంట్స్ని అడిగారు అన్నమాట, ఇప్పుడు ఏం చేయమంటారు, మీరు 3 నెలల పాటు ఉంటారా పాపతోటి, లేదంటే 30% రిస్క్ అయితే ఉందేదో అది తీసుకుంటే మరి సర్జరీ చేయమంటే చేస్తాను అంటే, ఇప్పుడు పేరెంట్స్ నార్మల్గా ఎవరు ఉంటారు, సరే సర్జరీ చేయండి అని చెప్పుకుంటారు. సరే అని చెప్పేసి డాక్టర్ ఇంకా వాళ్ళంతా ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవుతూ ఇది ఈ యొక్క స్టోరీ ఎవరు చెప్పింది ఏంటంటే, మన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్, మన ఫార్మర్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన చెప్పింది మాట. ఇది ఎక్కడో ఒక న్యూస్లో ఒక చెప్పుకొచ్చారు ఆయన ఇవన్నీ. అంటే ఈ యొక్క డాక్టర్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అబ్దుల్ కలాం అన్నమాట. సో అబ్దుల్ కలాం ఒకసారి డాక్టర్ని కలిసి, ఏంటి ఇలా ఉన్నావు, ఏంటి ఆలోచిస్తున్నావు అంటే, అప్పుడు ఈ కథ అంతా చెప్పుకొచ్చారట డాక్టర్. మరి సరే ఆపరేషన్కి పాపకి అన్ని రెడీ చేశారు. సో అక్కడ సర్జరీ అబౌట్ టు డూ ఇట్. అప్పుడు పాప ఒక క్వశ్చన్ అడిగింది డాక్టర్ని, మా అమ్మ నాకు మన గుండెలో ఆత్మ పరమాత్మ ఎప్పుడు ఉంటాట, భగవంతుడు, మీరు ఎట్లాగో గుండె అదంతా ఓపెన్ చేస్తున్నారు కదా, అది ఓపెన్ చేసినప్పుడు ఆ పరమాత్మ ఎలా ఉన్నాడో చూసి నాకు ఒకవేళ కాన్షియస్నెస్ వచ్చినట్టయితే ఆపరేషన్ అయిన తర్వాత నాకు ఎట్లా ఉన్నారో చెప్తారా అని అడిగింది పాప డాక్టర్ని. పాపం డాక్టరు అసలు భగవంతుడు నమ్మే డాక్టర్ కాదు ఆయన. సరే చిన్న పాప అడిగింది కదా అని చెప్పేసి కాదనలేక, సరేనమ్మా నేను చూసి నేను డిఫరెంట్గా చెప్తాను నీకు బయటకు వచ్చాక అన్నట్టు. సరే సర్జరీ మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఒక 2 గంటలంతా సర్జరీ అవుతోంది. నో హోప్స్ ఎట్ ఆల్. ఇంకా డాక్టర్ ఏమో ఇంకా అన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి, ఎవ్రీథింగ్ ఇస్ డన్ అని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారట మిగతా వాళ్ళందరికీ కూడా, ఆ నర్సులకి వాళ్ళకి. సో దేర్ అబౌట్ టు క్లోజ్ దట్, సడన్లీ ఆ బ్లడ్ అది రావడం మొదలుపెట్టింది అనమాట. హార్ట్లోకి బ్లడ్ పంప్ అది అవ్వడం మొదలుపెట్టింది, స్లోగా వచ్చింది. అప్పుడు నర్సులు పిలిచారు, డాక్టర్ సో వీఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్, సో పేషెంట్ ఈజ్ అలైవ్ నౌ అని చెప్పంటే, అప్పుడు ఇంకా వాళ్ళు మళ్ళీ మిగతా సర్జరీ అంతా చేసి పాపను బతికించారన్నమాట. కానీ డాక్టర్కి ఒకటే పట్టుకుంది, ఈ పాప నన్ను అడుగుతుంది ఇప్పుడు, భగవంతుని చూసారా ఆయన ఎట్లా ఉన్నారు, నా హార్ట్ ఓపెన్ చేశారు కదా అని అడుగుతుంది, ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి అప్పుడు ఆయన పాప తర్వాత చెప్పారట, భగవంతుడు మనం చూడలేము, ఈ కళ్ళతో మనం చూడలేమమ్మా ఆయన్ని, ఆ యొక్క దానికి దివ్య పురుషుడు ఆయన మనం వీ హ్యావ్ టు ఫీల్ అబౌట్ ఇట్. అది రావాలి అంటే కనుక ఎంతో పుణ్యకర్మలు చేసి మనం ఆయన దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా ఆయనకు అసోసియేషన్ చేసినట్లయితే అప్పుడు మనకు కూడా అటువంటి బాడీ రావాలి మనకి. ఈ భౌతిక ఇందాక మనం చెప్పినట్టుగా ఈ పంచభూతాలతో చేసినట్టు బాడీతో మనం ఆయన చూడలేమమ్మా అని చెప్పేసి ఆయన చెప్పాట ఆయన కలగా. అప్పటి నుంచి ఆ డాక్టరు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆ డాక్టర్, పేరు నాకు గుర్తు రావట్లేదు, మల్హోత్రాను లేదంటే మెహరాను గుర్తు రావట్లేదు నాకు. ఆయన హాస్పిటల్ ఎప్పుడు కూడా సర్జరీ చేసేటువంటి చోట కృష్ణుడి ఫోటో పెట్టుకుని అక్కడ
అప్పుడు ఆయన ఏ సర్జరీ అని మొదలు పెడతారు. ఆయనకు ఒక నమస్కారం పెట్టి, మనం చేసే ప్రయత్నం చేస్తున్నాను, సో రెస్ట్ ఈజ్ వర్స్, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ అన్సక్సెస్ఫుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అని చెప్పి ఆ రకంగా ఆయన ప్రార్థన చేసి అప్పుడు ఆయన సర్జరీ చేస్తుంటారు. ఆయన అంటే ఆ చిన్న పాపకి, ఇప్పుడు మీకు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆ చిన్న పాపకి ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు? భగవంతుడు ఉన్నాడు, హార్ట్లో ఉంటాడు, పరమాత్మ ఉంటాడు, హీఈస్ లివింగ్ దేర్. ఈ చైతన్యం, ఆత్మ అయితే ఏదో ఉందో చైతన్యం ఉంది, దానివల్లనే మనం ఇక మూమెంట్స్ ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఈ రకమైన భావన పిల్లకి ఎలా వచ్చింది అసలు? చిన్న పిల్ల, 6 ఏళ్ల పిల్లకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి మెయిన్ అక్కడ. ఆవిడ పాపం చెప్పేది ఇలాగా, భగవంతుడు ఇలా ఉంటాడు, మన లోపలే ఉంటాడు, మనం ఇలా మూవ్ అవుతున్నామంటే దానికి ఎలా ఉంటుంది, ఏదైనా శవం చూసామనుకో దాంట్లో చైతన్యం ఉండదు, అది ఎందుకు ఉండదు అంటే దానికి మనకు తేడా ఏంటి? ఈ రకమైనటువంటి అవగాహన చిన్నప్పుడే ఆ పాపకి ఆ తల్లి ఇచ్చిందన్నమాట. దానివల్ల ఆ భావన వచ్చి పాపకి ఆ రకంగా ఆలోచన చిన్నప్పటి నుంచే మొదలుపెట్టింది. ఇంకా చూడండి, ఇంకా పెద్ద అయ్యేసరికి ఎన్ని క్వశ్చన్ చేస్తుందో ఆ అమ్మాయి, ఎంత జ్ఞానం పొందుతుందో మనం ఆలోచించండి. అంటే మన పిల్లలకు కూడా మనం ఆ రకమైనటువంటి భావన కల్పించాలి. ఈ యొక్క దేహం మనం కాదు, దేహానికి సంబంధించినటువంటి, అందుకని మీకు 3 టెస్టులు చెప్పాను కదా మీకు, ఫ్లెష్ అండ్ స్పిరిట్, ఈ రకమైన టెస్టులు అవి కూడా వాళ్ళు చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే వాళ్ళు చిన్నప్పటికి అర్థం కాకపోవచ్చు వాళ్ళకి, కానీ పెద్ద అయినతరికి మనం ఏం చెప్పానని ఒకసారి రికలెక్ట్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు భవిష్యత్తులో పైకి రావడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 22. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి స నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. ఇక్కడ చూడండి, మనం కొన్ని బట్టలు వేసుకుంటాం, బాగా అచ్చొచ్చిన బట్టలు అని చెప్పేసి అదే రకంగా ఏడాది పాటు ఏమి వేసుకోం కదా. అంటే కొంతమంది వేసుకుంటారు, జీన్స్ ప్యాంట్లు ఏమో ఉన్నాయి, ఉతికే అవసరం లేని చెప్పి వేసుకుంటూ ఉంటారు అట్లాగా. బట్ దెర్ ఇస్ సమ్ లిమిట్. ఒక మేబీ ఒక 1 year వేసుకోవచ్చేమో వాళ్ళు అలాగా. సో అలాగే సేమ్ వే, ఎప్పుడైతే ఎలా అయితే మనం బట్టలను వదిలేస్తామో, విడిచిన బట్టలు, జీర్ణమైన బట్టలు అయితే వదిలేస్తామో, ఈ యొక్క శరీరం కూడా జీర్ణం అయిపోతే కనుక కొత్త శరీరం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆత్మ అన్నమాట. అందువల్ల దాని గురించి మనం పెద్ద వరి అవ్వకూడదు అని చెప్పుకొస్తున్నారు ఇక్కడ. తర్వాత ప్రతి ఒక్కరు కూడా యంగ్గా ఉండాలి, యవ్వనంగా ఉండాలి అని చెప్పి కోరిక అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎవరికి కూడా ఓల్డ్ ఏజ్ రావాలని చెప్పేసి ఎవడు కోరుకోరు. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద పిక్చర్ ఆఫ్ కృష్ణ, యూ ఆల్వేస్ సీ యంగ్ కృష్ణ, లేదంటే చిన్నపిల్లవాడి కింద ఏదో యంగ్, అంతేగాని ఎప్పుడు ముసలి రూపంలో ఎప్పుడు కనపడదు మీకు. ఎందుకంటే ఆయన బాడీ భౌతిక దేహంతో, భౌతిక ఉన్నటువంటి పంచభూతాలతో చేసింది కాదు అది. సో ఆయన స్పిరిచువల్ బాడీ అయింది. సో ఒకసారి ఆ నారదుడు అలాగా ఆయన చేతులు వీణాది వాయించుకుంటూ, తంబూర వాయించుకుంటూ అలా వెళ్తుంటే, విహారం చేస్తుంటే, తర్వాత రావణాసుడు కనిపించాట. రావణుడు కనిపించి, ఈయనేంటి ఇంత సంతోషంగా ఇలా వెళ్తున్నాడు, ఒక పట్టు పడదాం అని చెప్పేసి రావణాసుడు ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఉంటే పెద్ద కత్తి ఏదో ఉంది, అది తీసి నారదుని చూద్దాం ఎలా తప్పించుకుంటాడో చూద్దాం అని చెప్పేసి కత్తితో ఇలా పుడిచేట. ఆయన అలా పొట్ట మించి ఇలా తీసేట కత్తి వచ్చింది, కానీ ఆయనకి ఇంత బ్లడ్ ఇంత కూడా రాలేదు ఆయనకి. నాదుడు అలాగే ఉన్నాడు, కాముగా పాడుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇప్పుడు నాదుని అడిగేట, ఏం బాబు ఏమైందే నీకు, నేను కత్తితో పొడిచినాక నీకేమి అసలు ఏం బాధ అనిపించలేదు, నువ్వు మనిషి చావలేదు అది చెప్పంటే, ఇదంతా ఏంటనుకున్నావు, నాది అంత స్పిరిచువల్ బాడీ, ఇది పంచభూతాలతో చేసింది కాదు ఇది, అందుకనే చావు ఉండదు నీకు అని చెప్పన్నట్టు. అంటే అప్పుడు నాదుడు అలా అనగానే రావణాసుడు అన్నట్ట, మరి నాకు ఆ బాడీ దొరుకుతుందా అన్నట్టు. తప్పకుండా దొరుకుతుంది అన్నట్ట.
మరి ఏం చేస్తే జరుగుతుందన్నట్టు, భగవంతుడికి శరణాగతి చేయాలన్నట్టు. కంప్లీట్ వస్తుంది. భగవంతుడికి శరణాగతి చేస్తే కన్నా డెఫినెట్గా నీకు వస్తుంది అన్నట్టు. ఆ పని మటుకు నేను చేయలేనని చెప్పాడు. ఆ పని నా వల్ల కాదు అన్నట్టు. ఎందుకంటే భౌతిక సుఖాలు అలవాటు పడ్డాడు. పడినవాడు చేయలేడు. శరణాగతి చేయడం అంటే అంత ఈజీ కాదు అది. ఓకే అన్నట్టు. అంటే ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క స్పిరిచువల్ బాడీ ఎప్పుడైతే మనం పొందాలంటే మనం మోక్షం వస్తే కన్నా దొరికే అవకాశం ఉండదు. అది ఎప్పుడైతే మనం విరజా రివర్ దాటి, ఆ లేర్ దాటి అవతలకు వెళ్తామో, వైకుంఠ గోలోక ఆ యొక్క ఏరియాకి మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడే మనకి స్పిరిచువల్ బాడీ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఈ యొక్క బాధలు ఇవన్నీ ఉండవు వాడికి. అంటే తర్వాత ఇక్కడ మన కష్టాలు సుఖాలు అటువంటి అంతా ఒకటిలాగా ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు సుఖాలే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక 23. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఇక్కడ చూడండి, ఆయుధాలను పెట్టారు. ఇక్కడ ఆయుధాలతోటి దాన్ని ముక్కలు చేయలేమన్నారు. ఈ ఆయుధాలు అనగానే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనకి సెకండ్ వరల్డ్ వార్, మన జర్మనీ వాళ్ళు హిట్లర్ జరిగినప్పుడు దానికన్నా ముందుగా ప్లాన్గా ఏం చేశాడంటే, కొంతమందిని విద్యావంతులను, కొంతమందిని బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారుగా, వాళ్ళని మన ఇండియా పంపించాట, మన భారతదేశం పంపించాడనమాట. పంపించి అక్కడ అస్త్రాలు ఏవో ఉంటాయి వాళ్ళ దగ్గర, వేదాల్లో ఉన్నాయని, బ్రహ్మాస్త్రం అని అదని అస్త్రం ఉంటాయి, వాటి కొంచెం స్టడీ చేసి ఏదైనా మెటీరియల్ దొరుకుతుందో పట్టరండి, పట్టుకొస్తే కనుక ఆ వెపన్స్ అన్ని మనం తయారు చేసి దాన్ని వార్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, మనకు బాగుంటుందని చెప్పేసి పంపించారట. ఒక 6 మంది వచ్చారట మన ఇండియాకి. వచ్చి బాగా వేదాన్ని స్టడీ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళకి పెద్ద దొరకలేదు. అది దొరకపోవడం చాలా మంచి పని అయింది అనుకోండి ప్రపంచానికి. అంటే మనకి ఈ అస్త్రాలు నిజంగా ఉన్నాయా అనే ఒక డౌట్ అయితే మనకు వస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రాలు అది ఇది అని చెప్పేసి. బ్రహ్మాస్త్రం కూడా చూడండి ఎట్లాగంటే, ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్రం మన అశ్వత్థామ పెట్టినప్పుడు ఉత్తరకి ఏమి కాకుండా ఆ గర్భంలో ఉన్నట్టు శిశువుకే డైరెక్ట్ గా అటాక్ చేసేట్టుగా అస్త్రం వేశాడు అనమాట. అది అంత పవర్ఫుల్ అస్త్రాలు మన వేదాసులు చెప్పడం జరిగింది. అది అవన్నీ మన 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 పురాణాల్లో అని చెప్పడం జరిగింది. అది అవన్నీ ఉన్నాయంటే నిజంగా ఉన్నాయి. ఇప్పుడు మనం వేసేటువంటి ఈ యొక్క బాంబులు ఏవైతే ఉన్నాయో, ది సిమిలర్ వే యూస్ టు హ్యావ్ దట్. అవన్నీ ప్రస్తుతానికి ఏంటంటే, ఇప్పుడు పెట్టేటువంటి బాంబులు ఇవన్నీ కూడా వాటికి పేర్లు సిమిలర్ వే, ద సేమ్ వే ఉన్న. చాలా అగ్నితో వస్తాయి, కొన్ని వాటర్తో వస్తాయి, కొన్ని ఇలా డిఫరెంట్ అస్త్రాలు. సో దే వర్ దేర్ అట్ దట్ టైం. ఇటువంటి అస్త్రాలతోటి అది ఖండింపబడదు. తర్వాత అగ్ని చేత దహించబడదు, నీటి చేత తడుపబడదు, వాయువు చేత ఎండింపబడదు. ఓకే, ఇలా చెప్పుకొస్తున్నారు. ఒకటి ఆలోచించండి, సపోజ్ ఆత్మ మనకి ఇట్స్ నాట్ విజిబుల్ టు అస్, మనం చూడలేం కంటితోటి. ఒకవేళ మనం చూసామనుకోండి ఏమవుతుంది? ఒకవేళ మనకి భగవంతుడు సృష్టి అలా ఉందనుకోండి, ఆత్మ కూడా మనకు కనిపించేట్టుగా చిన్న ఐటమ్ ఏదో పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం గుండె మార్పిడి ఎలా చేస్తున్నామో ఆత్మను కూడా సింపుల్ గా మనం మార్చేటువంటి, మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా, ఇంటెలిజెన్స్. సింపుల్ గా ఈ ఆత్మ పట్టుకెళ్ళి వేరే వాడికి పట్టుకొచ్చి, వాడే ఆత్మ పట్టుకొచ్చి వీడు పట్టుకొచ్చి ఇలా చేస్తాం మనం. ఇవి కూడా ఒక రీజన్ ఉండొచ్చు, అంటే జస్ట్ ఐమ్ జోకింగ్ ఆన్ దట్. సో అటువంటి అవకాశం లేకుండా అది అర్థం చేసుకోవడానికే మనకి లైఫ్ టైం పడుతుంది. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎట్లా ఉంటుంది, దానికి ఇలా చావు లేదు, ఆత్మ అయితే ఉంటుంది. ఆత్మ లేకపోతే చలనం ఉండదు, చలనం లేకపోతే డెడ్ బాడీ. ఓకే, అదనమాట. కానీ ఒకటి ఆలోచించండి, ఇందాక మనం శ్లోకాల్లో చెప్పినట్టుగా
ఈ ఎంతసేపు ఏంటంటే బాడీ టెంపరరీ, దీనికి నాశనం అవుతుంది, ఈ రకంగా చెప్పుకొస్తున్నాం మనం. కానీ ఈ శరీరానికి ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ ఆల్సో. అదేంటది? భగవంతుని మనం చేరుకోవడానికి ఒక సాధనం ఇది. అది ఆ రకంగా మనం ఈ యొక్క సాధనాన్ని ఉపయోగించుకోవాలి అన్నట్టు భావన మనకు కలిగి మనం చేసుకునేటైతే చేసుకునే ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఇప్పుడు టైం 10:10 అయింది. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే కనుక విల్ ఆన్సర్ ఇట్ సో దట్ 10:20 we can conclude session. ప్రభుజీ, ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మరి ఆత్మ సాక్షాత్కారం కోసము ప్రయత్నించే వాళ్ళు ఆత్మని చూడలేనప్పుడు వాళ్ళు దేనిని పెట్టుకొని చేస్తారు ప్రభుజీ? అంటే మీరు చెప్పేది మెడిటేషన్ అంటారా? మెడిటేషన్ కానీ, అంటే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం కోసం చేస్తూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు కానీ భావన కానీ, అంటే వాళ్ళు చూడలేరు కదా. అంటే ఏంటంటే నార్మల్గా మెడిటేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ముందు క్లాసులో కూడా చెప్పాను మీకు, భగవంతుని మనం 3 రకాలుగా మనం చూడొచ్చు అన్నమాట. ఒకటంటే బ్రహ్మజ్యోతి, అంటే జ్యోతి స్వరూపం, ఆ రకంగా ఆలోచనతో వాడు మెడిటేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమో పరమాత్మ, అంటే ఒక పరమాత్మ ఒక సెపరేట్గా ఉన్నాడని చెప్పేసి ఆ రకంగా చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే భగవాన్ అంటే భగవంతుడు కూడా రూపం ఉంది. ఆయన బాడీ అయితే స్పిరిచువల్ బాడీ, ఆయన కూడా మనలాగా అన్ని అవయవాలు అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ we also can go there and we can work with him as a friend గా మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తూ అలా ఉండొచ్చు, గోలోకంలో ఉండొచ్చు, అలా ఉన్నట్టుగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం 3 రకాలైనటువంటి చెప్తారు అన్నమాట. ఇప్పుడు మెడిటేషన్ మీరు చెప్పినట్టు జ్ఞానయోగం ఏదైతే ఉందో, వాడు ఏంటంటే మన చాంటింగ్ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ కమ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ బ్రహ్మజ్యోతి. ఆ యొక్క ఆ స్వరూపం దాకా వాళ్ళు రాగలరు. అది ఆ మార్గంలో ఏమవుతుందంటే, మీరు సపోజ్ 1,00,00,000 మందిలో మేబీ ఒక్కళ్ళు, అది కూడా చాలా తక్కువే చేయొచ్చు అలాగా. అది కూడా వాళ్ళకి దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ ఫాల్ డౌన్, వాళ్ళ కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే దాని నుంచి దృష్టి మళ్ళుతుంది, ఈ రకమైనటువంటి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని యాక్చువల్గా కలియుగంలో అది రికమెండ్ చేయలేదు. నేను చెప్పినట్టు 3వ మార్గం ఏదైతే ఉందో భక్తి మార్గం అంట. అది భక్తి మార్గం అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, భక్తి మార్గం దీనికి తేడా తెలియాలంటే, సపోజ్ మన ప్రాక్టికల్ లైఫ్ మనం తీసుకుందాం. చిన్నప్పుడు మనకేంటి, చదువుకోవాలి, పైకి రావాలి, ఈ రకంగా ఆలోచనలు ఉంటాయి. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం, పిల్లలు, తర్వాత పిల్లలు చదువులు, ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఏం చేయాలంటే, భగవంతుడికి కొంచెం ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఏం చేయాలంటే, మనం భగవంతుడి సేవ అనేది కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. డోసేజ్. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంటికి వచ్చారు, వాళ్ళకి మళ్ళీ అన్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశాము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అని ఏర్పాటు చేసాం, వాళ్ళకి కావాల్సిన ఫీజులు కట్టాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. ఓకే. తర్వాత వాళ్ళని కూడా మనం ఇక అట్ ద సేమ్ టైం దైవం కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తుంటారు మనం ఏం చేస్తున్నాం అన్నది. అబ్జర్వ్ చేస్తూ రేపొద్దుట వాళ్ళు దే విల్ ట్రై టు రిపీట్. మనం ఏం చేస్తున్నాం వాళ్ళు రిపీట్ చేస్తారు దాన్ని అలాగా. తర్వాత వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనకేంటి, అప్పుడు కొంచెం రిలాక్స్. అప్పుడు మన యొక్క డోసేజ్ ఆఫ్ భగవంతుడికి మనం చేరేటువంటి మార్గం ఏదైతే ఉందో, ఇప్పుడు చాంటింగ్ చేసేవాళ్ళు కదా ఉంటారు కదా, ఇప్పుడు 4 రౌండ్లు 5 రౌండ్లు చేసేవాళ్ళు 10 రౌండ్లు 15 రౌండ్లు 20 రౌండ్స్ అలా చేసుకుంటూ అలా డోసేజ్ మనం పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత అట్ వన్ టైం రిటైర్ అయిపోయే ఛాన్స్ వస్తుంది. నేను ఒక ప్రాక్టికల్ ఒక ఆయన చూపిస్తాను మీకు. నేను ఏంటంటే మన షికాగోలో ఉన్నారు ఒక గుళ్ళో, ఆయన ప్రీస్ట్ మాట. ఆయన ఎల్ఐసిలో ఫీల్డ్ ఆఫీసర్ చేసేవారు. ఆయన పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత ఇంకా ఈ యొక్క కార్యక్రమంలోకి వచ్చి ఒక గుళ్ళో ఉంటానని చెప్పేసి గుళ్ళో ఉంటున్నారు. ఆయన వచ్చేసి పొద్దున్న లేచిన దగ్గర ఏం చేస్తారు, ఆయన 3:30కి లేస్తారు. లేచి పొద్దున మంగళహారతి,
మన భగవంతుడికి. అంటే మనం ఎట్లాగో పళ్ళు తోముకొని పలహారం తీసుకుంటాము, అట్లాగే భగవంతుడు కూడా చిన్న బ్రష్ ఏదో ఉంటుంది, దాంతో క్లీన్ చేస్తారు అన్ని. అంటే భగవంతుడు ఒక రూపం అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ అయినా ఆ భక్తి మార్గంలో అలా చేస్తారన్నమాట. అవన్నీ చేసి ఇవన్నీ ఆఫర్ చేసి తర్వాత ఆయనకి మనం ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఆ బ్రేక్ఫాస్ట్ ముందు ఆయన చేసి ఆయనకి పెట్టి చిన్న పిల్లవాడు ఎలా ఉన్నారో అలా చూసుకుంటూ ఉంటారు ఆయన. పొద్దునుంచి రాత్రి పడుకునే దాకా భగవంతుడు పడుకోబెట్టి ఈయన పడుకుంటారు ఇట్లాగా. అంటే ఏంటంటే ఇంక వేరే ధ్యాస ఏం లేదు. అది ఎప్పుడది ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏం లేనప్పుడు దెన్ హీస్ మూవ్ టు దట్ లైన్. నేనేం చెప్తున్నా అంటే మనకు బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు చేసుకుంటూ మనం కొంచెం కొంచెం మన డోసేజ్ పెంచుకుంటూ వెళ్తే కనుక దెన్ దట్ ఈస్ రియల్లీ లీడింగ్ ఇట్ టు మోక్షానికి మా మార్గం వస్తుంది. అది అదే మీరు చెప్పినట్టుగా ఆ ధ్యానం అది అంటే కనుక ఏమవుతుందంటే at any time we can follow. ప్రాబ్లం దాంట్లో ఉన్నది. అది కూడా కరెక్ట్ వేనే. ఇక బ్రహ్మజ్యోతి యొక్క రియలైజేషన్ వస్తుంది మనకి. అది కూడా ఒక మార్గానికి, మోక్ష మార్గానికి ఉంది. అది మన హైవేలో డిఫరెంట్ ఉన్నాయో అది కూడా ఒక మార్గమే. అది కూడా చెప్పినట్టు. హరే కృష్ణ. ప్రభు చెప్పండి. భగవంతుని చేస్తారు కదా ఒక హ్యూమన్ బీయింగ్, వాళ్ళ యొక్క కర్మలు నశించి భగవంతుని దగ్గర చేరేటప్పుడు ఏ ఆకారం తీసుకుంటారు? భగవంతుడు మనం వెళ్ళినప్పుడా? నేను ఒక శరీరంతో ఉన్నాను, నా యొక్క జీవితాన్ని నేను అనలైజ్ చేసుకుంటే ఈ జీవితంలో నేను చేసిన పనులు బట్టి నేను గ్యారంటీగా భగవంతుని చేరలేను. అలాగే నాకు కొన్ని జన్మలు ముందు జరిగాయి, తర్వాత జరుగుతాయి. మనిషి జన్మ రావచ్చు, ఏదో చీమ జన్మ రావచ్చు, ఏదైనా రావచ్చు. అన్ని జన్మల పర్యంతం ఒక్క జన్మలో నేను భగవంతుని చేరుకునే అవకాశం వచ్చింది అనుకున్నాం, ఫలితం వల్ల, కర్మ ఫలితం వల్ల. సో భగవంతుడు చేరేటప్పుడు ఆ యొక్క ఏ శరీరంతో అయితే ఆ పాప కర్మలు నశించి భగవంతుని చేరడానికి అవకాశం వస్తుందో అదే ఆకారంతో భగవంతుడిని చేరినప్పుడు ఉంటాడా ఆ మనిషి? అంటే ఒకటి ఆలోచించండి, మీరేంటంటే అక్కడ మీకు ఈ బాడీ అంటూ ఉండదు, మీకు ఇచ్చేదంతా స్పిరిచువల్ బాడీ ఇస్తారు అక్కడ. దానికి ఇంకా చావు అటువంటిది ఏమి ఉండదు. ఇంకా యుల్ బి టోటల్లీ అసోసియేట్ విత్ భగవాన్. తర్వాత ఇంకొక పాయింట్ నేను క్లారిఫై చేయాలి. ఏమని చెప్పండి. స్పిరిచువల్ బాడీకి ఆకారం ఉందంటారా? ఉంటుంది, ఆకారం ఉంటుంది. అంటే మీరు చెప్పేది అంటే ఈ ముక్కు ఇలా ఉంది, ఈ కళ్ళు ఎలా ఉన్నాయి, అలా ఉంటుంది, ఆ సేమ్ అలాగే ఉంటుందా లేదా అని అడుగుతారు, అంతేనా మీరు? ఏ శరీరం ఏ ఆకృతి తీసుకుంటారు మామూలుగా? అది నాకు నేను చెప్పలేను కరెక్ట్ గా. అడిగిన పాయింట్ అర్థమైంది. సపోజ్ కృష్ణప్రసాద్ ఇలా ఉన్నారు, మీకు మోక్షం వచ్చిందంటే కనుక సేమ్ ఇదే రూపంలో వెళ్తారా లేదా? అవును. అది నేను ప్రభుజీ ఒకసారి ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేస్తాను ప్రభుజీ దీనికి. సో ఒకసారి ఇదే క్వశ్చన్ ఒకసారి లాల్ ప్రభు గారు చెప్పారండి. అంటే మోక్షం వచ్చినప్పుడు అంటే 5 రకాల టైప్స్ ఆఫ్ మోక్షాస్ ఉంటాయి అని. సో అందులో ఒకటి సాలోక్య, సాష్టి, సామీప్య, సాయుజ్య అని చెప్పి అంటే 5 టైప్స్ ఆఫ్ మోక్షాస్ ఉంటాయి అని. సో దాంట్లో ఏంటి అంటే నాకు తెలిసింది చెప్తున్నాం ప్రభుజీ. సో దాంట్లో ఏంటి అంటే ఒకటి వచ్చేసి సాయుజ్య మోక్షం అంటే సో ఆ పర్సన్ ఏంటి అంటే సో హీ విల్ బి విత్ గాడ్ అన్నమాట. అంటే అతనిలోకి వెళ్ళిపోతాం. లైక్ మనకి ఇతను ఉన్నాడు కదా భారతంలో, అతనికి మోక్షం ఇస్తాడు కదా స్వామి. అదే పేరు గుర్తురాట్లేదు యాక్చువల్గా. సో వాళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ గా దే విల్ బి దేవుళ్ళలోకి వెళ్ళిపోతారు అన్నట్టు. సారూప్య మోక్షము అంటే లైక్ గాడ్కి ఏదైతే రూపం ఉంటుందో వాళ్ళకి సిమిలర్ రూపం ఉంటుంది అన్న టైప్. అలాగా చెప్పిన పాయింట్ కరెక్ట్, కానీ ఒక పాయింట్ నేను క్లారిఫై చేస్తాను దీంట్లోను. చెప్పండి ప్రభుజీ. అంతకుముందు మనకి శ్లోకాల్లో మనం చూసినట్టుగా వీఆర్ ఇండివిజువల్. భగవంతుని కలవడం అన్నది మన యొక్క భగవత్తులో చెప్పిన ప్రకారం అయితే ఉండదు. అది భగవంతుని ఎప్పుడు మనం విల్ బి ఇండివిజువల్. మన సోల్ మన ఇండివిజువల్, భగవంతుని సోల్ ఆయనది ఇండివిజువల్ ఉంటుంది. అది విల్ నెవర్ బి మిక్స్డ్ విత్ దట్. ఇండివిజువాలిటీ ఉంది మనకి. ఓకే, ఆయన దగ్గరికి వెళ్తామంటే కనుక ఆయనకి అసోసియేట్ గా ఉంటాం.
ఆయన చేసే కార్యక్రమం మళ్ళీ మనకి ఇక ఈ యొక్క ప్రకృతిలోకి వచ్చి మనం జన్మ తీసుకునే అవసరం ఉండదు ఇంకా. ఆయనతో పాటు అసోసియేట్ గా ఆయన సేవ చేసుకుంటూ ఉంటాం అన్నమాట అక్కడ అలాగా. అది నేను కృష్ణప్రసాద్ గారు, నేను ఇది కొంచెం క్లారిఫై చేస్తాను వచ్చే. సరే సరే, ఇదేదో ఇది చాలా సిల్లీ క్వశ్చన్ గా అనిపిస్తుంది, బట్ నాకు ఎందుకు ఇప్పుడు ఆలోచన వచ్చింది, అసలు అడగదగ్గ ప్రశ్న కూడా కాదేమో. అంటే మీరు ఈ జన్మలో మోక్షం పొందే అవకాశం కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆన్సర్ తెలియాలి మనకి. ఈ జన్మలో నేను చేసిన కార్యక్రమాలను బట్టి జీవితంలో ఈ జన్మలో అయితే సాధ్యం కాదులేండి. అలా మీలాంటి లాల్ ప్రభు గారు లాంటి సాంగత్యం అదృష్టం ఉండి ఏమి లేదు, దాంట్లో ఏమి లేదు, కలిపితే అప్పుడేమన్నా ఆలోచించదు, అప్పుడేమన్నా కుదురుతుందేమో. అదే ప్రభు ఊరికి అడిగాను లేండి సార్ ఆ ప్రశ్న. మంచి పాయింట్ చెప్పారు. మీ పేరంటే భవానీ గారు అండి, ఎవరు చెప్పింది ఇందాక? సుజన ప్రభుజీ. సుజన గారు, ఓకే. బాగా చెప్పారండి పాయింట్. వెంకట్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? యా నారాయణ ప్రభు, ఐ థింక్ కృష్ణప్రసాద్ గారు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, మామూలుగా మనం మోక్షం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ మన రూపం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు కదా ఆయన. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మనం ఇప్పుడు చెప్పారు కదా ఈ జన్మలో సాధ్యం కాదని చెప్పి, నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనం ఇంకో మనిషి కింద వస్తాం, అప్పుడు ఈ సేమ్ రూపం ఉంటుందా? ఆ రూపం ఉండదు కదా. సో పాయింట్ ఏంటంటే అక్కడ అసలు ముందు మీకు మోక్షం లభించినప్పుడు, భగవంతుని ధామాన్ని చేరుకున్నప్పుడు ఈ పంచభూతాలతో చేసిన శరీరం ఉండదు, వేరే శరీరం ఇవ్వబడుతుంది. సేమ్ అలాగే ఉంటుందా అంటే అది తెలియదు, మనకి ఎలా ఉంటుంది అనేది తెలియదు. కాకపోతే ఆయనకి పాయింట్ అర్థమైంది. ఆయన అడుగుతుంది ఏంటంటే సేమ్ ఇదే కృష్ణప్రసాద్, ఇదే ముక్కు, నువ్వు చెవి, నోరు, దీంతో వెళ్తానా లేదా? అదేనండి, అది ఎక్కడ ఉంటుందా? అలా ఉంటుందని ఎక్కడ లేదు. అంటే ఏ జన్మలో అయితే ఆ ఎలిజిబిలిటీ వస్తుందో ఆ యొక్క శరీరాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా లేదా అనేది నా ప్రశ్న. ఓకే ఓకే, మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే అది కాదు వెంకట్, మన జీవితంలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన శరీరం మనతో లేదు యాక్చువల్గా. ఇట్ హస్ గాన్ త్రూ సో మెనీ చేంజెస్ కదా. అవును అవును. సో కూడా అలాంటిదే ఉంటుందని అనుకోవట్లేదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డెత్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద అంటే ఆకారం ఉన్న ఇస్తారా లేదా ఎట్లా ఉంటుంది అనేది డౌట్. కానీ వెంకట్ గారు చెప్పినట్టుగా ఆ షేప్ అయితే ఉండదు, బట్ సంథింగ్ విల్ బి గివెన్, బట్ యూ డోంట్ కేర్ అబౌట్ దట్ వన్. ఇక వీటి గురించి మనం పాకులాడడం కాబట్టి, సో దాని గురించి పెద్ద ఆలోచించాం. అది తర్వాత సుజనా మాతాజీ చెప్పినట్టు కూడా మోక్ష మార్గంలో 5 రకాల మార్గాలు ఉన్నాయి. ఆవిడ చెప్పింది కరెక్టే. సారూప్యముక్తి, సాలోక్య, అన్ని 5 రకాలు మన సాఖ్యం బట్టి 5 రకాల మోక్షాలు జరుగుతాయండి అందులో. చెప్పారండి. ఇంకోటి ఏంటండి, 5వది ఏంటండి? సాలోక్య, సాక్షి, సామీప్య, సారూప్య, సాయుజ్య అన్నారండి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ వీక్ అండి దాని గురించి. హరే కృష్ణ ప్రభు, థాంక్స్ ఫర్ క్లారిఫికేషన్. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని శ్లోకాలు చేస్తాం మనం? 20